నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జ్ఞానం, శీలం, ఏకత ఈ మూడు సిద్ధాంతాలను శ్వాసగా మలుచుకొని భారత్ మాత సేవలో తరలిస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు, మేధావులకు మరియు విద్యార్థి లోకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులను స్మరించుకునే పుణ్యతరణం. అందరికీ నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అన్ని శాఖల్లో అమరవీరుల యొక్క సంస్మరణ సభలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం అయ్యింది. అనేక సంవత్సరాల నుండి ఫిబ్రవరి 27వ తేదీన అమరవీరుల యొక్క సంస్మరణ సభ అనే పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు 1931 ఫిబ్రవరి 27వ తేదీన చంద్రశేఖర ఆజాద్ యొక్క బలిదానం అయినటువంటి రోజున పురస్కరించుకొని ఏబీవీపీ అమరవీరుల యొక్క సంస్మరణ సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క చంద్రశేఖర ఆజాద్ యొక్క బలిదానం సందర్భంగా ఏదైతే ఆయన బలిదానం అయిన రోజుని స్మరించుకుంటూ ఈ దేశం గురించి, ఈ దేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ గురించి, ఈ దేశం ఏకత గురించి పనిచేసినటువంటి అనేక మంది వీరులని స్మరించుకునే దానికోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఏబీవీపీ ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమమే. అయితే ఎవరైతే స్వాతంత్రం రాకముందర ఎంతమంది చనిపోయారో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో జాతీయవాదం గురించి, దేశభక్తి గురించి, విదేశీ యొక్క శక్తులకి, ఆలోచనలకి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు అర్పించినటువంటి ఏబీవీపీ అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు ఎవరైతే బలిదానం అయ్యారో, అమరులయ్యారో, వాళ్ళని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మనం అందరం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఏదైతే ఏబీవీ అంటే దేశభక్తులకి, దేశద్రోహులకి, దేశ విచ్ఛిన్నకర శక్తులకి దేశాన్ని ఏకం చేసి ఉంచాలనేటువంటి ఫోర్సెస్కి, అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రేకింగ్ ఇండియా, మేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఏదైతే మధ్య ఉందో, జరిగినటువంటి ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో, ఏబీవీపీ కార్యకర్తలు మేకింగ్ ఇండియా ఫోర్సెస్తో పాటు నిలబడి ప్రాణాలు అర్పించినప్పటికీ ప్రాణాలు అర్పించారు. ఏదైతే ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఏదైతున్నాయో, నక్సలైట్లు, మావోయిస్ట్ సిద్ధాంతం ఏదైతుందో ఈరోజు కాలం చెల్లిపోయింది. ప్రజలు తిరస్కరించారు, వాళ్ళని చీదరించుకున్నారు. వాళ్ళకి మనుగడ లేని పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏదైతే అడవుల బాటని వదిలేసి బయటకు వస్తున్నటువంటి సందర్భం ఏదైతుందో, ఇది ఈ దేశంలో విదేశీ భావజాలంతో పనిచేసేటువంటి రాడికల్ ఫోర్సెస్కి ఈ దేశంలో స్థానం లేదు. ఇక్కడ బుల్లెట్ కాదు స్థానం, బ్యాలెట్ అనేటువంటిది ఏబీవీపీ ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో అది ఈరోజు నిజమైంది. ఈరోజు ఉన్నటువంటి యువతకి ఈ సిద్ధాంతంతో ఏదైతే ఆలోచనలు ఉందో, రేపు రాబోయే కాలంలో మన అమరులు ఎవరైతే అనేక మంది ప్రాణాలు అర్పించారు ఈ దేశం గురించి, వారిని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలు ఏదైతున్నాయో, ఈ దేశంలో వాళ్ళ కోసం పనిచేయడం, ఆశయాల కోసం పనిచేసే దానికోసం, పిలుపునిచ్చే దానికోసం ఈ యొక్క కార్యక్రమం ఒక మంచి వేదిక అవుతుంది. ఈ దేశం కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రేపు రాబోయే కాలంలో ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళు కావాలి. నేషన్ ఫస్ట్ జోహార్ మేరెడ్డి చంద్రారెడ్డి అన్న, జోహార్ జోహార్, జోహార్ కృష్ణవర్ధన్ రెడ్డి అన్న, జోహార్ జోహార్. చంద్రుడి పక్క చుక్కలం జగనన్న తమ్ములం, చంద్రుడి పక్క చుక్కలం జగనన్న తమ్ములం. భారత్ మాతాకి జై. ఉస్మానియా విశ్వవిద్యాలయం సాక్షిగా ఈ కామర్స్ కాలేజ్ ఆడిటోరియంలో మనం జరుపుకుంటున్న ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది దేశభక్తి సెగలను రగిలించే ఒక మహాయజ్ఞం. ఈనాటి మన కార్యక్రమానికి నిండుతనాన్ని చేకూర్చడానికి, విద్యార్థి ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తూ జాతీయ స్థాయిలో లక్షల మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్న మన ఏబీవీపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గౌరవనీయులు బాలకృష్ణ మన మధ్య ఉండటం మనందరికీ గర్వకారణం.
శుభ కార్యానికైనా వెలుగునిచ్చేది దీపమే. అలాగే దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి మన భక్తిపూర్వక నివాళులు అర్పిద్దాం. వారి త్యాగం వృధా పోదు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి. మిత్రులారా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని ఒకప్పుడు అడి, కానీ ఈ గడ్డపై ప్రతి ఆంగ్లం అమరవీరుల రక్తంతో పునీతమైంది. మనం గర్వంగా చెప్పగలం, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాలకు గడ్డ. ఇక్కడ చదువుతో పాటు సామాజిక బాధ్యతను నేర్చుకున్న ఎందరో విద్యార్థులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి స్ఫూర్తి మన నరనరాల్లో ప్రవహించాలని ఈ సభ సంకల్పిస్తుంది. ఇప్పుడు మనమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విద్యార్థి శక్తిని ఏకం చేస్తూ జాతీయతావాద భావజలాన్ని నూరిపోస్తున్న మన జాతీయ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ చెప్పినట్లుగా జ్ఞానం కేవలం పుస్తకాల్లోనే కాదు, సమాజ హితంలో ఉందని మనం గ్రహించాలి. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు, విద్యార్థులకు, ఆడిటోరియం యాజమాన్యానికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. వందే మాతరం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.